రాకేష్, ఒకసారి ఎలా రా. చెప్పండి డాడీ. ఇంపార్టెంట్ వర్క్ ఉందా? నీతో 5 minutes మాట్లాడాలరా. పర్వాలేదు, చెప్పండి డాడీ. ఎనీథింగ్ సీరియస్? హోప్స్. నీ గురించే. నా గురించా? ఎంతవరకు వచ్చారా నీ ట్రయల్స్? ఎనీ పాజిటివ్ నోట్? ఎస్ డాడ్, అవుతున్నాయి. ఎప్పుడు అవుతాయిరా? సారీ, ఇలా మాట్లాడుతున్నాను అనుకోకు. నీ గురించి కొంచెం టెన్షన్గా ఉందిరా. నా గురించి ఎందుకు డాడీ టెన్షన్? అది కాదురా నాన్న, ఇప్పటి వరకు నీ కెరియర్కి బ్రేక్ లేదు. అందులోనూ ఎప్పుడు మెరిట్ అండ్ యాక్టివ్గా ఉండేవాడివి. బట్ ఇప్పుడు ఏదో లోకంలో ఉంటున్నావు. ఒక్కడవే నవ్వుతున్నావు, ఒక్కడవే ఏడుస్తున్నావు, లేదా సీరియస్గా కూర్చుంటున్నావు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నాకేమీ అర్థం కాక టెన్షన్ పెరిగిపోతుంది నాన్న. డాడీ, పుట్టిన ప్రతివాడు ఇదవ్వాలి అదవ్వాలి అనే కలలు కంటాడు. కొందరు చేసే పనిలో డబ్బును వెతుక్కుంటారు, ఇంకొందరు చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. డాడీ, మనం చేసే ప్రతి పనిలోని డబ్బు రాకపోవచ్చు. కొన్ని వాటికైతే అసలు డబ్బే రాదు. డబ్బు రావటం లేదు కదా అని వాడు పనికిరాని వాడు అయిపోతాడా డాడీ? మీరు కూడా ఏంటి డాడీ, ఇప్పుడు మీలో నా హీరో కనిపించట్లేదు. అందరి తండ్రిలాగే వాళ్ళ కొడుకుల గురించి బెంగ పెట్టుకునే ఒక సాధారణమైన తండ్రిలా కనిపిస్తున్నారు. అది కాదురా, నువ్వు సక్సెస్ కాకపోతే ఏమైపోతావో, ఏం చేసుకుంటావో అన్న బెంగగా ఉందిరా నాకు. డాడీ, నేను ఓడిపోవడానికి రేసులో లేను, అలా అని గెలవడానికి పందెము కాయలేదు. ఓటమి చూడడానికి ముందు అవకాశమే లేదు. గెలుపు ఎప్పుడు నాకు దాసోహం అని ఒక ఆశే తప్ప, ఆ గెలుపు నాకు దాసోహం అవడానికి ఎన్నిసార్లు నాతో నేను ఓడిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు డాడ్. కానీ నీ ఓటమి వాళ్ళకి అవసరం లేదురా. డాడీ, నా గెలుపు కూడా నాకు అనవసరం. నేను ఒకరిని ఇంప్రెస్ చేయాలనో లేదా నన్ను గుర్తించాలనో నేను బ్రతకడం లేదు. నేను నాకు నచ్చిన పని చేస్తా. నా సాటిస్ఫాక్షన్ కోసం, నా ఆనందం కోసం, ఇంకొకరి కోసం చేయటం లేదు. నా లైఫ్ స్టైల్తో వాళ్ళకి ప్రాబ్లం అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. వాళ్ళకి నచ్చేలా బతకడానికి నేను వాళ్ళ సర్వెంట్ కాదు. ఇట్స్ మై లైఫ్, మై విష్. అంటే సొసైటీతో నీకు పని లేదంటావు? కాదు డాడీ, నన్ను నమ్మి నాతో నడిచే వాళ్ళే నా సొసైటీ. ఐ డోంట్ కేర్ ఫర్ ద వర్డ్స్ విచ్ ఐ డోంట్ కేర్. సో యు ఆర్ క్లియర్ అబౌట్ ఇట్? ఎస్ డాడ్. నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో 1% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందిరా. ఆ కనీసం 1%లో ఆ ఒక్కడిని నేనే డాడ్. అది రంగుల ప్రపంచం, అక్కడ ఏది నిజం కాదురా. అవును, రంగుల ప్రపంచమే. సినిమా కూడా ఒక హోలీ లాంటి పండగే. అందమైన అబద్ధాన్ని నిజమని నమ్మించి మీలో ఉన్న భావాల్ని మీకు తెలియకుండానే చూపించే మాయ డాడీ. నిత్యం కొత్త వాటితో సాహసం చేస్తూ, ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ, విమర్శలను ఎదుర్కొంటూ, ఏది ఏమైనా ఉంటే సినిమా ఫీల్డ్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా. అయినా మీరు నాకు నచ్చిందే చేయమనేవారు కదా డాడీ. ఇప్పుడు మీరు ఇలా అంటుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. భయం వేసిందిరా, కానీ నీలో కాన్ఫిడెన్స్ తగ్గి నిస్సాహితలోకి వెళ్ళిపోతావు అనుకున్నాను. బట్ యు ఆర్ నాట్. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఆల్ ది బెస్ట్ నాన్న.